ఇది నాకు జరుగుతున్న స్కామ్. వాడు ఆపట్ల, నేను ఎంత చేస్తున్నా ఆపట్ల. సార్ నేను చెప్తాను, ఫేమస్ నువ్వు అయితే స్కామర్స్ లో. బీహార్లో బ్రిడ్జ్ భయమైంది. బ్రిడ్జ్ భయం ఏంటి? 2 days లో డిస్మాంటిల్ చేసి తీసుకెళ్ళిపోయారు వేరే వాళ్ళు వచ్చి ఐరన్ కోసం. సో ఈ ప్రాజెక్ట్ పేరు టాబ్లెట్. ఫార్మా ఇండస్ట్రీ, హైదరాబాద్, వెరీ ప్రొలిఫిక్. దే జస్ట్ థింకింగ్ దిస్ 3 employees రిజైన్ టుగెదర్. నా ఫార్ములాలు, నా ప్రాసెసెస్ తీసుకెళ్ళిపోతున్నారని ది డౌట్. ఈవెన్ ఫాలోడ్ దెమ్ టు ద ఫ్యాక్టరీ సైట్. వాళ్ళు ఆల్రెడీ ఫ్యాక్టరీ కట్టడం మొదలైపోయింది వాళ్ళది. అంటే జిగ్నేష్ తెలిసిన వాళ్ళది ఇట్లా 94 lakhs పోయినాయి అని చెప్పి నాకు షాక్. 94 lakhs మీద అంటే 1 lakh 2 lakhs మా అయితే 10 లక్షలు స్టోరీ నాకు 94 ఎట్లా పోయినాయి అన్న. ఆయన చెప్పిన స్టోరీ వింటే నాకు మైండ్ బ్లాక్ అయింది. గాంజా పట్టుకున్నాడు చెప్పి ఫోన్ చేసి వస్తాడా? ఇది అసలు జరిగే విషయాలా? ఇట్లాంటి సీన్లు కామెడీ సినిమాలు కూడా పెట్టరా సార్? సార్ నేను సిబిఐలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, బట్ నేను ఇవాళ ఇంజనీరింగ్ స్టూడెంట్ని. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏ సర్టిఫికేషన్ చేయాలి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఎక్కడ అప్లై చేయొచ్చు ఈ జాబ్స్కి, అసలు ఈ ప్రాసెస్ ఏంటి, నా కెరీర్ పాత్వేస్ ఏంటి? హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ జిగ్నేష్ విత్ మురళీ మాస్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఇన్ ద లాస్ట్ 1 month. మాకు నిజంగా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఈ ఎంటైర్ పాడ్కాస్ట్ గురించి, ది కైండ్ ఆఫ్ కాంటెంట్ వీఆర్ స్పీకింగ్ అబౌట్, ఎలాంటి కేసెస్ మేము బయటికి తీసుకొస్తున్నాం, వీటన్నిటి గురించి మీ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్, చాలా మంచి ఫీడ్బ్యాక్ మా దగ్గరికి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ కైండ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఆడియన్స్ అందరూ ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి అంటే మన కేసెస్ బాగా నచ్చాయని. మీరేమనుకోకుండా ఇంకొక 2-3 మీ రియల్ కేసెస్ని బయట తీసుకొచ్చి మన ఆడియన్స్ ప్రజెంట్ చేయగలిగితే ఐ థింక్ దట్ విల్ బి రియలీ గుడ్. లెట్స్ స్టార్ట్ విత్ 1 రియల్ కేస్. మన అన్ని రియల్ కేసెస్ జిగ్నేష్. ఓకే, ఇక్కడ నేను కూర్చొని స్క్రిప్ట్ రాయట్లేదేమి. ఓకే, సో ఐ కెన్ టెల్ ద నేమ్స్ ఆఫ్ ద పీపుల్, లెట్ పీపుల్ కమ్ అండ్ ఆస్క్ మీ ఇన్ పర్సన్. నేను పబ్లిక్ ఎప్పుడు చెప్పను. దిస్ ఇస్ కాన్ఫిడెన్షియాలిటీ వీ హ్యావ్ టు మెయింటైన్. అవును, మీరు చాలాసార్లు కేసుల పేర్లు ఎందుకు చెప్పట్లేదు? ఏ కంపెనీ, హైదరాబాద్ కంపెనీ అంటే ఆ కంపెనీ పేరు చెప్పట్లేదు, రీజన్ ఏమైనా ఉందో దానికి? దిస్ ఇస్ ద రెస్పెక్ట్ ది పీపుల్ డిజర్వ్ అండ్ దే నీడ్ ప్రైవసీ ఇన్ దేర్ లైఫ్స్. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు ఈ ఎంగేజ్మెంట్ మనం విల్ నెవర్ రివీల్ దిస్ డీటెయిల్స్ అవుట్ సైడ్. ద ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బిలాంగ్స్ టు దెమ్. వాట్ దే డిడ్ ఆర్ డిడ్ నాట్ డూ అది వాళ్ళ బాధ్యత. మేము నిజం వాళ్ళ చేతిలో పెట్టవచ్చు మాకు తెలిసినంత వరకు. మన డాక్టర్ లాయర్ కాన్ఫిడెన్షియాలిటీ లాగా దిస్ ఇస్ కాన్ఫిడెన్షియల్. దిస్ ఇస్ క్లయింట్ కాన్ఫిడెన్షియాలిటీ. వీ ప్రిజర్వ్ దట్. వండర్ఫుల్. అండ్ ఫైల్స్ కూడా డిలీట్ చేస్తాం అయిపోయిన తర్వాత వెంటనే. అన్లెస్ దెర్ ఇస్ అ రీజన్ ఫర్ కంప్లయన్స్ రీజన్స్ వీ ప్రిజర్వ్, లేదా అప్పుడు డిలీట్ చేసి బ్యాకప్ తీసి ఇచ్చేస్తాం. మా దగ్గర ఏం మిగలలేదు. అది మాకు కూడా ప్రొటెక్షన్. రేపు నేను ఇన్వెస్టిగేషన్ చేశానని లా ఎన్ఫోర్స్మెంట్ ఎవిడెన్స్ దగ్గర నా దగ్గర ఏంటి చేస్తే మా దగ్గర లేదు ఇచ్చేసాం క్లయింట్గా చెప్తాం. మేము క్లీన్, మా దగ్గర ఏం లేదు. నైస్. ఈమెయిల్తో సహా డిలీట్ చేస్తాం. సో దట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్. వండర్ఫుల్. సో ఈ ప్రాజెక్ట్ పేరు టాబ్లెట్. ఓకే, ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. వెరీ సింపుల్ బట్ వెరీ నైస్ ప్రాజెక్ట్. ఫార్మా ఇండస్ట్రీ, హైదరాబాద్, వెరీ ప్రొలిఫిక్. ద జెంటిల్మెన్ ప్రమోటర్ ఇస్ స్టిల్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్. నన్ను ఎవరైతే నేను డీల్ చేశాను మన శర్మ గారు, ఐ విల్ నాట్ టెల్ ద ఫస్ట్ నేమ్, హీ స్టిల్ అరౌండ్ అండ్ ఐ స్టిల్ టాక్ టు హిమ్ నౌ అండ్ దెన్ హియర్. వెరీ నైస్ పీపుల్ అండ్ వెరీ సాటిస్ఫైయింగ్ project. Probably one of the first investigations I have done in this country. Okay. And Hyderabad, obviously. We get a call and the doubt, there is no evidence. వాళ్ళకి ఏమీ తెలియదు. They're just thinking these 3 employees resigned together and వాళ్ళ ముగ్గురు కలిసే మన జెనరిక్స్ మీద రీసెర్చ్ చేసేవాళ్ళు. వీళ్ళు ఏమన్నా బయటకు వెళ్ళి సొంతంగా పెట్టుకుంటున్నారా? సొంతంగా పెట్టుకుంటున్నారంటే వీళ్ళు నా దగ్గర డెవలప్ చేసిన ఐపీ నా తీసుకెళ్ళిపోతున్నారు, నా ఫార్ములాలు, నా ప్రాసెసెస్ తీసుకెళ్ళిపోతున్నారు అని ది డౌట్. జస్ట్ డౌట్. ఓకే. ఫోన్ చేశాడు, వచ్చి చూడండి సార్ అన్నాడు. ఆబ్వియస్లీ డౌట్ మీద యూ కెన్ ఓన్లీ డూ సో మచ్, రైట్? అడిగాం సార్ ఏంటి మీకు ఎట్లా వచ్చింది డౌట్ ఏంటంటే, ఇది సార్ ఈయన ఈరోజు రిజైన్ చేశాడు, ఆ తర్వాత 3 రోజులకి ఈయన, తర్వాత ఈవిడ చేసింది, 3 పేర్లు చెప్పాడు. వెరీ వెల్ నోన్ సైంటిస్ట్. సో ఆయన బేస్ యాజ్ అ పర్సన్ వర్కింగ్ ద కంపెనీ ఆయనకు బేసిస్ ఉంది. వీ హ్యావ్ టు గో బై హిస్ హంచ్. ఆయన అన్నాడు, మేము వింటాం, అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఆయన పేర్లు కూడా చెప్పేశాడు. ఆ పేర్లు చెప్పేసిన తర్వాత ఇంకో 4 ఇంక్లూడ్ చేశాను దాంట్లో స్కోప్లో. మనం ఇందాక మాట్లాడుకున్నాం డిస్కషన్స్లో, మన ప్రాసెస్లో, ఐడెంటిఫికేషన్ ఫేజ్లో వీ బ్రాడన్ ఇట్ అప్. అండ్ సో అడిగాము, కంప్యూటర్స్ అడిగాము, ఫోన్స్ అడిగాము, ఆడిట్ అని చెప్పాము, ఎప్పుడులానే తీసుకొచ్చాము, అనాలిసిస్ చేసాము. అండ్ కీవర్డ్ సెర్చెస్, ప్రిమైసెస్ అని, రియల్ ఎస్టేట్ అని, గోయింగ్ అవుట్ యాజ్ ఎ టీమ్ అని, ఇట్లాంటి సింపుల్
ఎందుకంటే ఆయన డౌట్ అది కాబట్టి దాని వేసి కీవర్డ్ సర్చ్లు పెట్టాం. ఓకే. ఈ కీవర్డ్స్ ఎవరు రాస్తారు? మీరు రాసుకుంటారా లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్? ఆయన వాళ్ళు చెప్పిన కేసుని బట్టి కీవర్డ్స్ రాసి వెళ్ళి డిస్కస్ చేస్తాం వాళ్ళతో. ఓకే. మీరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా స్టడీ చేస్తాం. ఈజ్ ఎ నార్త్ ఇండియన్, వేర్ డు దే బిలాంగ్, డూ దే యూస్ కోడ్ వర్డ్స్ లైక్ మసాలా, పానీపూరి, చూరన్, లేకపోతే నువ్వు నాకు పప్పు తీసుకురా, ఇట్లా తెలుగు అయితే వేరే మాట్లాడతారు. సో ఎవరు ప్లీజ్ గివ్ మీ ద ఫార్ములా, ఐ విల్ టేక్ ఇట్ అండ్ గో గెట్ ఎ న్యూ జాబ్ అని రాయడు వీళ్ళు. అవును. స్పెషల్ గ్యాంగ్ ఉన్నప్పుడు ద రైట్ అండ్ కమ్యూనికేట్ ఇన్ కీవర్డ్స్. యూ మే నాట్ గెట్ ఎవ్రీథింగ్ రైట్, ఇఫ్ యూ క్యాచ్ ఫ్యూ వర్డ్స్ దట్స్ ఎనఫ్ ఫర్. సో కోడ్ లాంగ్వేజ్ క్రాక్ చేయాలి. కమ్ క్లోజ్ టు ఇట్ అట్లీస్ట్ ఆ ఈమెయిల్స్కి. సో అది ఏమో డిస్కస్ చేసాం, హిట్స్ వచ్చినాయి ల్యాప్టాప్లో. కానీ ఒకళ్ళ మీద గట్టే హిట్స్ వచ్చినాయి, మిగతా ఇద్దరి మీద కంక్లూజివ్గా లేదు మాకు. సో ఆబ్వియస్లీ మా ఫీల్డ్ వాళ్ళని పిలిచా, ఇక్కడ లోకల్ సిఏడీలు పనిచేసినారు మా దగ్గర ఉండేవాడు కానీ. సో హీ వెంట్ ఆన్ హిస్ యూజువల్ వేస్ ఆఫ్ డూయింగ్ హిస్ వర్క్, నిఘా వేసి అంతా చేస్తే దెన్ దే మీట్ ఎవ్రీ ఫ్రైడే నైట్. ఓకే. వీళ్ళ ముగ్గురే దే మీట్ ఎవ్రీ ఫ్రైడే నైట్ అండ్ దట్ మీన్స్ ఫస్ట్ దే ఆర్ టుగెదర్, ఫస్ట్ దట్ థింగ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. అండ్ వాళ్ళ ముగ్గురు కలిసి ఉన్నారు. మాకు ఎవిడెన్స్లో వీళ్ళు డౌన్లోడ్లు జరుగుతున్నాయి ఇంటి దగ్గర నుంచి అని చూసాము. కానీ ల్యాప్టాప్లో నాకు ఏం డౌన్లోడ్ చేశారో దొరకలేదు. డౌన్లోడ్ చేశాడు ఉంది, వెళ్ళి మా అక్కడ కంపెనీలో ఐటీ హెడ్ని వీళ్ళు ఇంటి దగ్గర నుంచి డౌన్లోడ్ చేస్తున్నాడే, మరి నువ్వేమో ఇంటి దగ్గర నుంచి వర్క్ కాదన్నావు కదా, డౌన్లోడ్ ఏంది సంగతి అన్న. లేదు సార్ అలౌ చేయమంటే మేము కూడా చెక్ చేసాం, అలౌ అఫీషియల్గా వాళ్ళ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా అయితే లేదు. సో ఓన్లీ వాళ్ళ ఇంటర్నెట్లో అయితే డౌన్లోడ్ అవుతాయి. ఓకే. సో we said okay then let's go back to the evidence again and malla check chesi Windows registry keeps track of every USB device which is plugged in and plugged out. It doesn't matter అది USB స్టిక్ కావచ్చు, నీకు పాత టాటా ఇండికామ్ 2G స్టిక్లు గుర్తున్నాయా? అవును. మనం డేటా కార్డులు అనేవాళ్ళు. అవును, అవి కూడా ఉంటాయి. సో వెంట లుక్డ్ ఎట్ ఆల్ USB హిస్టరీ చూసాం లాస్ట్ 3 months దొరికినంతవరకు తెలిసి చూసాం. సో దే హ్యావ్ దేర్ ఓన్ టాటా ఇండికామ్ స్టిక్స్, దే డౌన్లోడ్ everything and directly copy into USB drives. సో ఫాస్ట్ ఫార్వర్డ్ ఇదంతా ఎవిడెన్స్ వచ్చిన తర్వాత మనం ఫాలో అవ్వదు తెలిసిన తర్వాత మనం ఇంకో 2 వారాలు అయిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా పట్టుకుని మన వాళ్ళు ఈవెన్ ఫాలోవర్డ్ దేమ్ టు ద ఫ్యాక్టరీ సైట్. వాళ్ళు ఆల్రెడీ ఫ్యాక్టరీ కట్టడం మొదలు అయిపోయింది వాళ్ళది. సో దే ఆల్రెడీ ప్లాన్డ్, దే గాట్ బ్యాంక్ లోన్స్, దే ఆల్రెడీ బిల్డింగ్. వాళ్ళు వచ్చేసి పైకి అంత దూరం అయినారు వాళ్ళు అప్పుడే. సో 3 weeks పట్టింది, అంత ఎవిడెన్స్ వచ్చింది, సబ్మిట్ చేసాం. Then we directly went along with the management to the police station, submitted the complaint. On the spot evidence చూసి direct FIR file and 2 గంటలు అరెస్ట్ చేశారు. So this case went through a whole process of culmination. తర్వాత కూడా ఎవిడెన్స్ తీసుకున్నారు నా దగ్గర, we provided and everything else. So చిన్న ఐపీ మీద ఒక ముగ్గురు గ్యాంగ్స్ అండ్ వెరీ గుడ్ సైంటిస్ట్ రైట్, వాళ్ళు ముగ్గురు వెళ్ళి ఎట్లా చేసుకుంటారు. ఆ వాడిన టూల్స్ చాలా సింపుల్ టూల్స్. ఎన్కేస్ అని మా ఎవిడెన్స్ క్యాప్చర్ చేసే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఎన్కేస్ ఈజ్ వెరీ పాపులర్. ఎన్కేస్ వాడాము, సిమ్ కార్డ్స్, మొబైల్ ఫోన్స్, దోస్ ఆర్ ది ఓన్లీ టూల్స్ వీ యూజ్డ్. బేసిక్గా ఎక్కడ ఎతకాలో తెలియాలి ఇక్కడ. సో మీరు వెళ్ళి ఆ రిజిస్ట్రీ విండోస్ యూఎస్బీ రిజిస్ట్రీలో వెతకడం వల్ల దొరికింది. సో యూ నెవర్ నీడ్ టు లీవ్. ఏదన్నా అట్లా వదిలేయకూడదు మనం, ఆయన అంత స్ట్రాంగ్ హ్యాండ్ చేసినప్పుడు. ఈ ప్రాసెస్లో వేరే మనం అనుకోని కూడా దొరుకుతాయి. దాంట్లో గట్టిగా ఎతుకుతుంటే దొరకలేదు ఏంట్రా, ఎట్లా చేసాడు మనకు అర్థం కావట్లేదు అని చూస్తే ఒక ఎంప్లాయీ ఇంటర్నెట్ క్యాష్ హిస్టరీలో పోర్నోగ్రఫీ బ్రౌజ్ చేశాడు ఆయన. సో ఒక మాట, మీకు ఆఫీస్ కంప్యూటర్లో సైంటిస్ట్కి ఇంత టైం ఉందా ఈ పనులు చేయడానికి? ఒకసారి మోసం చేద్దామని డిసైడ్ అయిన తర్వాత రకరకాల హ్యాబిట్స్ పుట్టుకొస్తాయి. దట్స్ హౌ ఐ సీ. ఇట్స్ ఎ నైస్ సింపుల్ కేస్ ఫర్ ఎనీబడి టు అండర్స్టాండ్. But here in our backyard, very, very good one, very satisfying one because you've seen. ఎంత టైంలో క్రాక్ చేశారు ఇది మీరు? 3 weeks. అంతే, 3 weeks crack happy. Is the actual employer happy? మీకు ఎవరైతే వెరీ హ్యాపీ. అని నుంచే ఇప్పుడు మనకి బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు. నేను ఇప్పుడు యాక్టివ్గా ఐ డోంట్ గో అండ్ సెల్ ఇన్వెస్టిగేషన్ సర్వీసెస్ మై సెల్ఫ్ బికాస్ ఐ హావ్ అదర్ స్టార్టప్స్. లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు ఎప్పుడు అన్ని ఫంక్షన్స్ పిలుస్తారు, అన్ని చోట్ల పిలుస్తారు. మన ఈ రోజు కూడా మర్చిపోరాళ్ళు మన. వండర్ఫుల్, ఆసమ్ సార్. ఇంకో స్టోరీ, లెట్స్ టాక్ అబౌట్. ఇంకేదో మంచి స్టోరీ ఉందా? ఇంకో స్టోరీ అగైన్ ఎ స్మాల్ స్వీట్ వన్. మన ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్దాం ఇప్పుడు. ఓకే. చెన్నై
ఓకే. మన నోకియా టైం నోకియా అయిపోయిన టైం అనుకోండి కొద్దిగా. నోకియా హ్యాస్ దేర్ ఓన్ చార్జర్స్. మీరు గుర్తే ఉంటుంది, వేరే షేప్లో ఉంటుంది, ఎల్ షేప్లో ఉంటుంది, గట్టి ప్లాస్టిక్ ఉంటుంది, ఎక్కువ రోజులు పనిచేస్తాయి నోకియా చార్జర్స్. మన వైండింగ్స్ అన్నీ కూడా కాపర్ వైండింగ్స్ ఉండేవి దాంట్లో, ఎలక్ట్రానిక్స్ కూడా సాలిడ్. మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ విచ్ ఈస్ ఎ కంపెనీ. వాళ్ళు ఏం చేయరు, ఇంకా ఓన్లీ చార్జెస్ తయారు చేస్తారు, ఎండ్ టు ఎండ్, మోల్డింగ్ నుంచి వైండింగ్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్స్ ఎవ్రీథింగ్. ఇస్ ఎ థర్డ్ పార్టీ సప్లయర్. యా. ఓకే. బేస్డ్ ఇన్ చెన్నై. ఇక్కడ అసలు అనుమానం లేదు, ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకి. వాళ్ళ సిఓ చేస్తారు, నేను ఇంత కాపర్ కొంటాను వైండింగ్స్కి, నా మంత్లీ అవుట్పుట్ ఏమో ఇంత, 30% గాయమైపోతుంది సార్, గేట్ దగ్గర నుంచి ఏం బయటకు వెళ్ళట్లేదు, చార్జర్లు ఏమో తయారు కావట్లేదు, ఇంకా నాకు ఉండేది వైండింగ్స్లో వేస్టేజ్ ఉంటుంది, వేస్టేజ్ ఏమో 1% కంటే తక్కువ ఉంది, ఆ కంప్లైంట్స్ ఒకటేమో ఏమవుతుంది చెప్పట్లేదు, నువ్వు హూ ఇస్ టేకింగ్ ఇట్ అంటాడు. సో ఆల్రెడీ ట్రైడ్, ఇంటర్నల్ ఆడిట్ వాళ్ళు అందరిని అడిగాను, అన్ని చూసాను, ఏం చేసేది తెలియలేదు. ఓకే, ఇదేం టెక్నాలజీతో చేసేది కాదు. సో లెట్స్ గో అండ్ సీ ద ప్లాంట్ వాక్ త్రూ చేద్దాం. ముందు ప్రాసెస్ అండర్స్టాండ్ చేసుకుందాం, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. ఏ వెండర్ సప్లై చేశాడు, ఎంత వాల్యూమ్ వచ్చింది, అది ముందు వస్తుందా లేదా, కరెక్ట్ వాల్యూమ్ ఎంటర్ అవుతుందా లేదా మరి కాపర్ లోపలికి. సింపుల్ ERP డౌన్లోడ్స్, వెరిఫై ది వాల్యూమ్ కమింగ్, విచ్ వెండర్ ఈస్ గివింగ్, క్వాలిటీ క్వాంటిటీ అంతా కరెక్ట్గా ఉంది. ఓకే, ఎక్కడ స్టోర్లో నుంచి ప్రొడక్షన్ లైన్ ఎక్కడికి వస్తుంది మనకి, అది 100 meters కాంప్లెక్స్ లోపలే మంచి పెద్ద గోడలు. సో దెర్ ఈజ్ నో వే స్టోర్ నుంచి బయటికి ప్రొడక్షన్ అయ్యే ఛాన్స్ లేదు. 2 మనుషులు నడుస్తున్నారు, మంచి వ్యాను, పెద్ద బండ వెళ్తుంది ప్రాపర్టీ. ఓకే, నో ఛాన్స్. సో దెన్ we stood from there and observed, okay, how it is loaded, how that wire is loaded into spindles to transformers, ఆ ప్రాసెస్ అంతా చూసి పర్ఫెక్ట్. పోనీ వీళ్ళు తయారు చేసిన చార్జర్లు మాయం చేస్తున్నారా, పోనీ ప్రొడక్షన్ చివరి దాకా వెళ్ళి నుంచుని 2-3 వేరే స్టేజ్లో అబ్జర్వ్ చేశాం, కొన్ని రోజులు ఇదంతా. దెన్ మేము మామూలు బట్టలు వేసుకుని ఏదో క్వాలిటీ ఇన్స్పెక్టర్లు వచ్చారు, బ్లాక్ బెల్ట్, అంతే. మేము ఇన్వెస్టిగేటర్లు కాదు, ఏం కాదు, నార్మల్ లుకింగ్ పీపుల్. వాళ్ళు కానీ తమిళియన్ లాగా కలిసిపోయాం మనం కూడా, సాంబార్ అన్నం తింటా, ఆల్ డ్యూ రెస్పెక్ట్. సో అంతా అయిపోయింది, ప్రాసెస్ మ్యాప్లు వేసాము, టైం టేకెను, ఎఫిషియన్సీ అన్నీ, ఎక్కడ ఏమీ లేదు. సో మేము టిపికల్గా ప్రొడక్షన్ ఆపగానే వర్కర్స్ అందరూ వెళ్ళిపోతాం, ప్రొడక్షన్ అంతా మేము కూడా వెళ్ళిపోతాం. 10 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, నథింగ్. సో ఫోన్ చేశారు మా వాళ్ళు, సార్ ఇది ఏం క్రాక్ కావట్లేదు సార్ ఏంది. నేను అడిగా, మీరు ఎక్కడ దాకా వచ్చారు, మీరు ఏం చేస్తున్నారు మీరు. సో ఇప్పటివరకు మీ టీం వెళ్ళింది? టీం వెళ్ళింది. సో ఐ సెడ్ ఓకే, ఐఎమ్ కమింగ్, బికాస్ ఐ కాంట్ సే ఎనీథింగ్ రిమోట్లీ. వెళ్ళాను, నేను కూడా వాళ్ళు చేసిన వర్క్ రివ్యూ చేశాను, ఫ్యాక్టరీలోనే చూశాను అంతా. అండ్ వర్కర్స్ అందరూ వెళ్ళిన టైం చూశాను, రిజిస్టర్లో చెక్అవుట్లు ఉంటాయి, కార్డ్ స్వైపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు కూడా 1 గంటకే వెళ్ళిపోతున్నారు అంతా. రాత్రి కూడా నైట్ షిఫ్ట్లో ఎవరున్నారు చూసి, ఫస్ట్ వాడు రిజిస్టర్ లేదన్నాడు. నైట్ షిఫ్ట్ రిజిస్టర్ లేదా? నైట్ షిఫ్ట్ ఉండదు, ప్రొడక్షన్ ఉండదు, మరి రిజిస్టర్ లేదన్నాడు. అలా ఓకే, మరి ఎవరెవరు ఉంటారు ఇక్కడ, మరి సెక్యూరిటీ ఉంటుంది కదా, దాని ట్రాక్ ఉందా అన్నాడు. ఉందన్నాడు, సెక్యూరిటీ రిజిస్టర్. రోజు రాత్రి వాళ్ళని 2 ఫ్యాక్టరీలో ఉన్నాం. అయిపోయిన తర్వాత అండ్ డోంట్ టాక్ అబౌట్ ఇట్ అని అక్కడ ఉండిపోయారు వాళ్ళు, వర్కర్స్ వెళ్ళిపోయారు, అంత వెళ్ళిపోయారు. సో సెక్యూరిటీ వాడు కుమ్ముకే ఉన్నాడు, నైట్కి ఎంట్రీ జరుగుతుంది. ఓకే, కాపర్ తీస్తున్నాడు స్పెండిల్లోంచి. ఫస్ట్ ఎపిసోడ్లో సలామీ గుర్తుందా నీకు? అవును, సన్నకు వస్తా, సన్న కాపర్ పాస్తున్నాడు. సలామీ ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలు. బ్యాంకులో 10 పైసలు తీయడం కాదు, చెక్ మీద నుంచి వస్తున్నాడు. డ్రైనేజ్ ఉంది, రియల్లీ అక్కడ వర్కర్స్ వాడే డ్రైన్ పైప్ విచ్ గోస్ అవుట్, విచ్ హాస్ జాలీ. ఆ జాలీలో వచ్చి మెటీరియల్ కష్టం, దాన్ని చుట్టలాగా పెట్టి రోజంతా తోస్తూ ఉంటాడు. అదే టైంలో వాడి కౌంటర్ పార్ట్ అక్కడ బయట నుంచి తీస్తూ ఉంటాడు. ఎవ్రీ డే హీ డస్ ఇట్, కిలోస్లో. ఇది స్పిండిల్లోంచి తీస్తాడు. సో ప్రొడక్షన్ మెషిన్ నుంచి తీస్తాడు. సో లోడ్ అయి ఉంది కాబట్టి అక్కడ మిస్ అయినా ఉంటుంది, తెలియట్లేదు వాడు. అంత లోడే ఉంది, మంచి ప్రొడక్ట్, పొద్దున ఆన్ చేస్తే నడుస్తుంది. హౌ డు ఐ నో? సో ఇది ఒక ఫార్ములా వేసుకుని అన్ని ఇన్వెస్టిగేషన్లు క్రాక్ చేసేస్తాను నేను సూపర్ పూటగా అన్నట్టు నడవదు ఇన్వెస్టిగేషన్. ఆ సిచ్యువేషన్ అవేర్నెస్లో చూసి నీ దగ్గర ఏ డేటా లేదు, ఆ డేటాలో ఉన్న ఆస్కారం ఏముంటుంది ఎవరికి, పొద్దున అయితే తీయట్లేదు, నీ బిలీఫ్ని ఉంచుకోవాలి. ఇంకెక్కడుంది గ్యాప్? రాత్రి నాకు తెలియంది, రాత్రి ఏం జరుగుతుందో తెలియట్లేదు, తెలుసుకుంటే అది ఎట్లా వెళ్తుందో నెక్స్ట్ స్టెప్. వాడిని షాడో చేశాం కాబట్టి రాత్రి కూడా మాకు అర్థమైంది. అది
నైస్. మనం మురుగుంటలో వేసి ఆ షెట్తో పాటు ఒకటి తీస్తాడు. మనకు ఆ క్రియేటివిటీ కూడా ఉండదు మనం వెళ్ళినప్పుడు అక్కడికి. సో ఇట్స్ నో టెక్నాలజీ. ఎంత లాస్ అయి ఉంటుంది వాళ్ళకి అప్పటి వరకు మీరు ఫేర్ అవుట్ చేసేంత వరకు? అది అప్పుడు 2 years నడుస్తుంది రింగ్. అది మై బిలీఫ్ వుడ్ బి మల్టిపుల్ క్రోర్స్. నాకు రైల్వే ట్రాక్స్ మీద కాపర్ వైర్లు ఇలాంటివి తీసేస్తారని తెలుసు, కానీ ఇట్లా పెద్ద పెద్ద కంపెనీల నుంచి అండర్ గ్రౌండ్ ట్రైన్ లాగుతారని ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కేసు. మన దేశంలో బ్రిడ్జ్ మాయమైనప్పుడు ఐర్లాండ్ బ్రిడ్జ్ మాయమైందా? బీహార్లో బ్రిడ్జ్ మాయమైంది. బ్రిడ్జ్ మాయమైంది ఏంటి? గూగుల్ చేసి చూడు సార్, బీహార్లో బ్రిడ్జ్ మాయమైంది. అంటే ఏంటి అది కట్టామని చూపించి లేదా లేదా లేదు, కట్టారు 2 days లో డిస్మాంటిల్ చేసి తీసుకెళ్ళిపోయారు వేరే వాళ్ళు వచ్చి ఐరన్ కోసం. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ద క్రియేటివిటీ ఆఫ్ ఫ్రాడ్స్టర్స్. ఇదేదో మొన్న మధ్య ఎట్లో ఇన్ ద న్యూస్, రైల్వే ట్రాక్లు తీసి మాయం చేస్తారని తెలుసు. మన ఏపీలో ట్రంక్ రోడ్ లో కింద నుంచి సామాన్ ఎత్తుకుపోయారని విన్నా నేను. బట్ బ్రిడ్జే దిస్ ఇస్ వెరీ గుడ్ హేస్ట్. హాలీవుడ్ సినిమా తీసుకోవాలి. బ్రిడ్జ్ మాయం చేసాడు ఎక్కడ ఉంటాడు ఇండియాలో తప్ప. వండర్ఫుల్. ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ కేసు ఉందా సార్? చూసింది చాలు నాయన, సబ్స్క్రైబ్ బటన్ నొక్కి. జిగ్నేష్, ప్రతిసారి ఒకటన్నా 3 చెప్పిస్తున్నావు నాతో. నో, దిస్ ఈస్ గుడ్ ఎనఫ్ ఫర్ యూ. ఓకే, అయితే సార్ నేను చెప్తా కేసు. సరే చెప్పుకో. మనం ఏది మాట్లాడుకుంటున్నప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ బయటకు వెళ్ళిపోయింది కదా. ఆ ఎపిసోడ్ బయటికి వెళ్ళిన రోజు నుంచి ఐ స్టార్ట్ గెటింగ్ కాల్స్ ఎవ్రీ డే. వాట్సాప్ మెసేజెస్, కాల్స్, నాది ఎంత పోయింది, నాది ఇలా పోయింది. ఈ ట్రెండ్స్, ఈ కాల్స్ తీసుకుని ప్రతిసారి కొత్త మోడల్స్ ఆపరండి, కొత్తగా వీళ్ళు ఎలా చీట్ చేస్తున్నారు ఇవన్నీ తెలుస్తున్నాయి అనమాట. సో ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇదైనా వెంటనే మన ఎపిసోడ్ రిలీజ్ చేసిన 1 weekకి నేను ఒక పెళ్ళికి వెళ్ళా. పెళ్ళిలో పక్కన ఒక ఆంటీ అంకుల్ కూర్చొని మాట్లాడుతున్నా క్యాషువల్గా. ఓకే, నేను ఇలా ఎపిసోడ్ రిలీజ్ చేశాను అంకుల్, కొంచెం చూడండి, కొంచెం ఇలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది అని చూపించాను. మార్కెటింగ్ మనం మాత్రం చేసుకోవాలి కదా. చేస్తే, అరే జిగ్నేష్ నీకు తెలుసా మా తెలిసిన వాళ్ళది ఇట్లా 94 lakhs పోయినాయి అని చెప్పి నాకు షాక్. 94 lakhs పోయేది అంటే 1 lakh 2 lakhs మా అయితే 10 లక్షలు స్టోరీ తెలుసు నాకు. 94 ఎట్లా పోయినాయి అన్న. ఆయన చెప్పిన స్టోరీ వింటే నాకు మైండ్ బ్లాక్ అయింది. ఇంత సైకాలజికల్ గేమ్ ఆడతారా అని. హీ గాట్ ఏ కాల్. ఈజ్ అ రిటైర్డ్, డీసెంట్లీ రిటైర్డ్ ఎంప్లాయీ. హీ గాట్ ఏ కాల్. ఓకే, సేయింగ్ దట్ ఫెడెక్స్ నుంచి కాల్ చేస్తామండి, మీరు మీ బీర్ ఒక డెలివరీ వచ్చింది, ఓకే, మీ పేరు ఇదేనా, మీ కన్ఫర్మేషన్ ఇదేనా? ఎస్. ఓకే, ఈ ఫెడెక్స్ మీకు ఇన్ఫాక్ట్ ఎందుకు కాల్ చేశానంటే మా ఫెడెక్స్ వేరే హౌస్లో రైడ్ అయింది. ఎక్సైజ్ వాళ్ళు ఈ విజిలెన్స్ వాళ్ళు రైడ్ చేశారు. ఆ రైడ్ చేస్తే మాకు ఒక ప్యాకెట్ దొరికింది. ఆ ప్యాకెట్ కోస్ట్ చూస్తే లోపల గంజాయి ఉంది. ఈ ప్యాకెట్ మీద అడ్రస్ మీద ఉంది. సో ఇది మీ ఇంటికి వస్తుందని చెప్పి వాళ్ళు మీ దగ్గర రాబోతున్నారు. ఇప్పుడు మీరేం చెప్తారు? ఆయన స్టార్ట్ అయింది శివరానికి. ఓకే, శివ స్టార్ట్ అయ్యి లేదండి నాది కాదు, తప్పు, సారీ, ఇప్పుడు ఏం చేయాలని చెప్పండి అంటే దిస్ ఈస్ వాట్ దే టుక్ యాజ్ అడ్వాంటేజ్. ఓకే, ఇది తీసుకొని ఆయన మెల్లిగా సరే మీరేంటి, ఓకే మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్ నాకు అకౌంట్ స్టేట్మెంట్ పంపించండి, నేను చూస్తా అసలు మీ నుంచి వచ్చిందా లేదా. అలా స్టేట్మెంట్ తీసుకున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్లో రకరకాల ఎఫ్డీలకి దేనికి ఎంత ఉన్నాయి ఏంటి అంత ఒక ఐడియా వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు మీరు ఫోన్ కట్ చేయకుండా మీకు ఈ 10 ట్రాన్సాక్షన్లు మాకు ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయి మీ దానికి, మీరు ఆ ట్రాన్సాక్షన్ ఒకటి ఫస్ట్ మీ దానికి తీసేసేయండి, అకౌంట్ నెంబర్స్ అకౌంట్ దానిలో పార్క్ చేయండి, వాళ్ళు రైడ్ అయిపోయిందా నేను మీకు వెనకేస్తా. ఇలా చెప్పి ఆయన ఆ మూమెంట్లో వీడియో కాల్లో లైవ్లో పెట్టి పక్కన బ్యాంక్ ఫోన్ చేయించి ఎఫ్డీ డిజాల్వ్ చేయించి క్యాష్ తీసుకొని ఆ బ్యాంక్ మేనేజర్ అడుగుతున్నారంట, ఇప్పుడు అర్జెంట్గా ఎఫ్డీ ఎందుకండి, మీరు చెప్పకూడదని నేను మాస్క్ ఇచ్చేసాను నాకు. ఇలా చేసి కాల్ అయిపోయేటప్పటికి ఆయన రూమ్లో ఉన్నాడు. ఇంట్లో వైఫ్ కూడా తెలియదు, ఆ రూమ్ నుంచి బయట రాలేదన్న. 94 lakh rupees ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు మ్యాజిక్ ఏంటో చెప్తాను. అదైనా వెంటనే ఆయన తలుపు తీసి రియలైజ్ అయ్యాడు, అరే నేను ఏం చేశాను నేను అని. డబ్బుకి అప్పటికప్పుడు ఈ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేశారు మొత్తం బ్లాక్ చేసేయండి. వెంటనే పోలీసు మన 1930 కాల్ చేసి బ్లాక్ చేయడం, కేసు రిజిస్టర్ చేయడం అన్ని చేయడం వల్ల లకీలీ హీ కుడ్ బ్లాక్ ఆల్ 94 lakh rupees ఇన్ ది అకౌంట్ యాజ్ ఇట్ ఈస్. ఈజ్ ద బెస్ట్ స్టోరీ ఎవర్ హర్డ్. కానీ ఒక క్యాచ్ ఉంది ఇక్కడ. ఐ డోంట్ నో హౌ ఫార్ దిస్ ఇస్. నేను విన్న స్టోరీ ఏంటి, ఓకే, దీన్ని మనం తర్వాత వాల్యూట్ చేద్దాం పోలీస్తో, ఎన్ఫోర్స్మెంట్తో. ఓకే, ఈ 94 lakhs ఆల్రెడీ అదే అకౌంట్ మీద ఇంకో కేసు ఏదో ఉందంట. ఓకే, ఇలానే కేసు రిజిస్టర్ అయింది. సో నాకు తెలిసి ఇది ఈ మొత్తం మెయిన్ అకౌంట్లోనే హోల్డ్ చేసి ఉండకపోవచ్చు, వీటి ఇక్కడ నుంచి ఇంకో అకౌంట్కి, ఇక్కడ నుంచి ఇంకో అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. నేను విన్న స్టోరీ ప్రకారం ఏంటి అంటే ప్రతి హాప్కి ఒక అకౌంట్ మారుద్ది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ హ్యాస్ అ రైట్ టు బ్లాక్ అంటిల్ 3 hops అకౌంట్స్. అందుకని ఎక్కువ చేయడం లేదని విన్నా. ఐ డోంట్ అగైన్. సో దీని ప్రకారం వాళ్ళు బ్లాక్ చేసి ఆ ముందు వచ్చిన కేసు 13 lakhs స్కామ్ అంట.
ఆ 13 lakhs ఏమో హోల్డ్లో పెట్టి ఈ 84 lakhsకి ప్రస్తుతానికి ఈయన కింద హోల్డ్లో ఉంది. ఇది ఇంకా ఈయన అకౌంట్లోకి రాలేదు బై ద వే. ఇది మరి ఒక 30 days 60 days కోర్ట్ ప్రాసెస్ అంట. అంత ప్రాసెస్ ఫినిష్ అయ్యాక అట్లీస్ట్ డబ్బులు ఎక్కడికి పోలా. సెల్యూట్ ద గాయ్. ఎందుకంటే ఆయన ఆ నిమిషంలో బయటకు వచ్చిన తర్వాత కూడా రియలైజ్ అయ్యాడంటే అదొక గొప్ప విషయం. దాని గురించి మాట్లాడుతున్నట్టు ఇంకా గొప్ప విషయం. అండ్ ఇన్స్టెంట్ రియాక్షన్. అండ్ ఆ టైంలో ఆయనకి ఆ సిచ్యువేషనల్ అవేర్నెస్ ఉండి అంతమందికి చేయటం, అందరితో చెప్పటం, ఇది ఎంతైనా అప్రిషియేట్ చేయాలి జిగ్నేష్. అండ్ సెకండ్ ఆన్ ద బ్యాంక్ థింగ్స్, ఐ డోంట్ బిలీవ్ ఒకసారి బ్యాంక్ అకౌంట్ మీద హోల్డ్ ఉంటే ఆ బ్యాంక్లోకి వెళ్ళదు మనీ అసలు. ఫస్ట్ థింగ్. సో ఐ డోంట్ బిలీవ్ ఎన్ఫోర్స్మెంట్ హ్యాస్ రైట్ టు ఫ్రీజ్ ఎనీ అకౌంట్ యూ వాంట్ యాజ్ లాంగ్ యాజ్ దే హ్యావ్ ఎనఫ్ ఎవిడెన్స్ టు షో ఆర్ అటాచ్ ఎనీ అకౌంట్. దానికి ఎవిడెన్స్ ఉండాలి. ఇఫ్ ఈ అకౌంట్ నా దొంగ అకౌంట్ తెలిసింది, దాని నుంచి నీకు వస్తే అండ్ దర్ మెటీరియల్ ట్రాన్సాక్షన్స్ టు దట్ అకౌంట్, ఇట్ బికమ్స్ అకౌంట్లెస్. నైస్. ఇప్పుడు నా దగ్గర నుంచి క్రైమ్ ప్రొసీడ్స్ నీ దగ్గరకు వస్తే యూ బికమ్ అకౌంప్లెస్. నీ దగ్గర నుంచి ఇంకోళ్ళకి వెళ్తే దే బికమ్ అకౌంప్లెస్. ద చైన్ డజంట్ స్టాప్. ఎంతవరకైనా వాళ్ళు దే విల్ అటాచ్ యూ టు ద కేస్ ఇట్ సెల్ఫ్. సో యూ ఆర్ ఎ డైరెక్ట్ పార్టీ టు ద కేస్. గాట్ ఇట్. సో ఆ అకౌంట్ అప్పుడు డైరెక్ట్లీ నీకు కనెక్టెడ్. ఇది దీని నుంచి దేనిలో ట్రాన్స్ఫర్ అవడం కాదు, నీకు డైరెక్ట్ కనెక్టెడ్ ఉంది అకౌంట్ అప్పుడు. సో everybody in this chain either becomes directly a supporter or indirectly a participant in the process. That's how crime works. నువ్వు తెలియకుండా తెలిసైనా కానీ దీంట్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు. ఇంట్రెస్ట్ అది దట్ డిటర్మినేషన్ విల్ హ్యాపెన్ లేటర్. దాన్ని బట్టి నీకు శిక్ష తక్కువ పడవచ్చు. అంతేగాని ప్రీమా ఫేసి యు ఆర్ పార్ట్ ఆఫ్ ది అకౌంట్లోకి ఆ డబ్బులు వస్తే యు ఆర్ అకంప్లిస్. అబ్సల్యూట్లీ. సరే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మీరు స్కామ్ చేసి అనుకుందాం. మీరు డబ్బులు నా అకౌంట్లోకి వేసి అనుకుందాం, నాకేం తెలియదు. ఓకే, నేను సరే మురళి చేశారు కదా వాడుకుందాం అనుకుంటే వాడుకున్నాను. ఇప్పుడు లేదు, ఈయన స్కామ్ చేసి వచ్చిందో నాకు తెలుసు. ఇప్పుడు అది వాడకూడదు. ఇప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా? సో దట్ ఐ డోంట్ బికమ్ ఎన్ అకంప్లిస్. జిగ్నేష్, బ్యాంక్ అకౌంట్ నీది. ఓకే, సో డిపాజిట్ అయితే నీకు ఎస్ఎంఎస్ వస్తుంది. యు నో, ఇఫ్ యూ ఫీల్ దట్ మనీ డస్ నాట్ బిలాంగ్ టు యూ, గో అండ్ రిపోర్ట్. సింపుల్. సో బట్ ఎనీవేస్ ద ప్రొటెక్షన్ ఈస్ దేర్ నౌ. అదర్వైజ్ 49,000 50,000 కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ అయితే యూ హ్యావ్ టు క్యారీ ఏ పాన్ నెంబర్. అంతకంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ అసలు ఎలవే చేయట్లేదు. అట్లా ప్రొటెక్షన్స్ ఉన్నాయి కొన్ని. సో యూ డిస్కరేజ్ పర్ సే వితౌట్ ఎనీ ఎవిడెన్స్. కానీ మనం జనరల్గా ఊరికే డబ్బులు వస్తే ఎవరు చెప్పకుండా సైలెంట్గా లవ్లు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్సైట్. అలా బై మిస్టేక్ మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి అరే నాకు భలే డబ్బులు దొరికే మీరు సైలెంట్గా వాడుకుందాం అనుకుంటే మాత్రం డెఫినెట్లీ అది ఏ స్కామ్ డబ్బులు అయితే అది మీరు వాడితే యూ విల్ బికమ్ అన్ అకంప్లిస్. యూ విల్ ఆల్సో బికమ్ ఏ పొటెన్షియల్ అక్యూజ్ దర్. వాడపోయినా వచ్చిన వెంటనే అలారం రేస్ అయిపోతే ఆల్రెడీ యూ స్టిల్ ఆర్ట్ చేస్తున్నా కూడా తప్పే. అంటే ఇఫ్ ఇట్ ఈస్ 1 day 2 days అండ్ యూ గో రిపోర్ట్, దట్స్ గుడ్. బట్ లేదు, నెల రోజుల తర్వాత ఒళ్ళు చూసుకొని వడ్డీ ఎంజాయ్ చేద్దాం, అవన్నీ కూడా తప్పులే. ఇట్ ఈస్ నాట్ యువర్ మనీ, ఇట్ ఈస్ నాట్ యువర్ కార్. యూ డోంట్ ఈవెన్ నో హౌ. ఇంటి ముందు కారు తాళం వదిలేసిందని కారు వాడేసుకుంటావా? లేదు కదా. ఇట్స్ నాట్ డిఫరెంట్. క్యాష్ అని చెప్పి ఇది వేరే విషయం. దాన్ని మీరు వాడు నిజంగా తప్పుతో చేశాడా, దొంగ డబ్బులా, పోలీసులు వచ్చి నేను పట్టుకుంటారా, మీరేం చేస్తున్నారు, మీ ఎథిక్స్ ఏవి? నైస్. ఇంకొక స్టోరీ సార్, ఇదంతా లాస్ట్ 2 weeks నుంచి జరుగుతుంది. ఇది నాకు జరుగుతున్న స్కామ్. వాడు ఆపట్ల, నేను ఎంత చేస్తున్నా ఆపట్ల. సార్ ఇంటూ చెప్తాను. ఫేమస్ నువ్వు అయితే స్కామర్స్లో. ఈ అటాక్ల వల్ల వస్తున్నాయో లేకపోతే ఎందుకో తెలియదు కానీ. సో ఇదేంటంటే నాకు ఒకరోజు ఒకతను కాల్ చేశాడు. పలానా సికింద్రాబాద్ ఏదో స్టేషన్ పేరు చెప్పాడు, పోలీస్ స్టేషన్. ఈ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ కాల్ చేస్తున్నాను, మీ వెహికల్ పలానా చోట పార్కింగ్ లో ఉంది, రాంగ్ పార్కింగ్ చేస్తున్నారు, మీకు ఫైన్ పడింది, కోర్టుకు వచ్చి ఫైన్ కట్టాలండి అన్నాడు. నాకు వెంటనే సరే ఆయన మాట్లాడే పద్ధతి అంతా కానిస్టేబుల్ పోలీసులు అనిపించింది నాకు. కానీ నాకు 2 అలార్మ్స్ ట్రిగర్ అయినాయి. అరే ఇప్పుడు మామూలుగా రాంగ్ పార్కింగ్ అంటే మన హైదరాబాద్ ఏం చేస్తారు, ఫోటో తీస్తారు, చలాన్ వస్తుంది, చూసుకుంటా కట్టినప్పుడు అర్థం. ఇంటికి కట్టినా కట్టడం ఫస్ట్ ఇంటికి వస్తుంది. లేదు ఇది ఎవరైనా వేరే ఇంకేదన్నా అనుకుంటే వాడికి అడ్రస్ ఉంటుంది కాబట్టి అడ్రస్కి వస్తుంది. అబ్సల్యూట్లీ. అసలు ఏమీ కాకుండా నాకు ఫోన్ చేసి నీ మీదకి చలాన్ పడిందంటే సరే అడిగా, అట్లా కదండి ఇలా ఇదిగా ప్రొసెస్ అంటే లేదండి ప్రాసెస్ మారింది, ఇది సివిల్ కోర్ట్, ఇది సివిల్ పోలీస్ వాళ్ళు, ఇది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కాదు, సో మీకు పంపిస్తున్నానని చెప్పి ఒక మెసేజ్ సేమ్ పెట్టి నా కార్ నంబర్ పెట్టి ఏదో HYD కేస్ నెంబర్ లాగా ఒక పెద్ద నెంబర్ పెట్టి పంపించాడు. సరే ఇది స్కామ్లే అని చెప్పేసి నేను వదిలేసేదా.
వాడు ఆపడే వాడిని కోసం ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మీరు ఇంకా రాలేదేంటి కోర్టుకి, మీరు ఎప్పుడు వస్తారు, రేపు పొద్దున రావాలి మీరు. సో ఇప్పుడు సరే వీడిని బ్లాక్ చేస్తారు, బట్ ఇలాంటి స్కామ్ ఇంకా పడుతున్నారా జనాలు? లేకపోతే వాడు ఎందుకు చేస్తున్నారు ఇంతమందికి? లిస్ట్ పెట్టుకొని వరుసగా ఫోన్ చేసి. నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాడు ఫోన్ చేసి ఏమన్నాడు, కార్ నడిపింది నేను, బట్ అది నా వైఫ్ పేరు మీద ఉంది. సో మా వైఫ్ వాళ్ళ ఫాదర్ పేరుతో రిఫర్ చేస్తూ నేను మాట్లాడాడు అనమాట. సో వాడి దగ్గర నా ఫోన్ నెంబరు, కార్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది, వాళ్ళ ఫాదర్ నేమ్. ఇవన్నీ జనరల్లీ ఆర్సీలోనో లేదంటే మనం ఎక్కడన్నా రిజిస్ట్రేషన్ ఈ డేటా వాడి దగ్గరికి వేస్తారు. ఎట్లా వెళ్ళిందని నా ఫస్ట్ క్వశ్చన్. బట్ యా, దిస్ ఇస్ వాట్ ఐ హావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్. దీని మీద మీరు టేక్ ఏమైనా ఉందా? సో మనం ఫెడెక్స్ తీసుకున్న, ఈ స్కామ్ తీసుకున్న, మనం ఫస్ట్ ఎపిసోడ్లో ఫిషింగ్ మీద ఒక అనాలజీ చెప్పాం. ఫస్ట్ అది ఈమెయిల్ కావచ్చు, టెలిఫోన్ కావచ్చు, నేను పలానా అని నీకు చెప్తాడు. నువ్వు ఆ ట్రస్ట్ బిల్డ్ చేసినప్పుడు, దానికి పడినప్పుడు, తర్వాత ఇష్టం వచ్చినప్పుడు తంతాడు నిన్నాడు. మీరు వాడి ఛానల్ మార్చగానే, పేరు మార్చగానే పడిపోకూడదు. అలాగా రానివ్వండి, నోటీస్ వస్తే కోర్టు నుంచి రానివ్వండి. డోర్కి గంజాయి పట్టుకున్నాడు మీకు చెప్పి ఫోన్ చేసి వస్తాడా? ఫెడెక్సోడు మీకు ఫోన్ చేస్తాడా అక్కడి నుంచి బాక్స్ కోసి? ఇది అసలు జరిగే విషయాలా? ఇట్లాంటి సీన్లు కామెడీ సినిమాలు కూడా పెట్టరు సార్. హౌ ఆర్ వీ బికమింగ్ సో స్టూపిడ్? దిస్ ఈస్ సాడ్ స్టేట్. వన్ లాస్ట్ ఎగ్జాంపుల్స్ నాకు ఇప్పుడు దాకా నేను చెప్పిన 2 ఎగ్జాంపుల్స్లో వాడొచ్చి మన మీద వలేస్తే మనం పడ్డాం. ఇది పాపం, ఇదిగో నాకు ఇట్లానే కాల్ వచ్చింది, మన ఎపిసోడ్ బయటకు వెంటనే కాల్ వచ్చింది. ఈ కేసులో వెరీ ఇంట్రెస్టింగ్లీ ఆయన వెళ్ళి వాళ్ళలో పడ్డాడు, వాళ్ళు ఎక్కడ ఉంది, ఈయన వెళ్ళి దాంట్లో పడ్డాడు. ఆ రాయల్ ముజమార్. అండ్ పాపం ఆయన చెప్పిన స్టోరీ మొత్తం వింటే నాకు ఆయన తప్ప ఎక్కడ కనిపించలే, బట్ పడ్డాడు. అండ్ ఈ లాస్ట్ 20+ lakhs. సో ఏం జరిగింది చెప్తా కష్టం. అండ్ ఇట్స్ ఎ లాంగ్ అటాక్ బై ద వే. ఓకే, ఇట్స్ ఎ వెరీ లాంగ్ అటాక్. సో ఇక్కడ ఏం జరిగిందంటే, దిస్ జెంటిల్మెన్ హ్యాస్ గాట్ సమ్ ప్రాఫిట్స్ ఇన్ ద బిజినెస్. వాళ్ళ ఊర్లో ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి he went and started talking to Barbecue Nation. Barbecue Nation ఫ్రాంచైజ్ తీసుకుందాం వాళ్ళ ఊర్లో అనుకున్నాడు. సో ఫస్ట్ థింగ్ ఎవరైనా ఏం చేస్తారు, ఫ్రాంచైజ్ కావాలంటే ఇంటర్నెట్కి వెళ్ళి వాడు కంపెనీ వెబ్సైట్కి వెళ్తారు. ఆయన అలానే సెర్చ్ చేస్తే కంపెనీ వెబ్సైట్ వచ్చింది, ఓపెన్ చేశాడు, సైట్ అంతా బాగుంది, అప్లై చేసి వదిలేశాడు. చేస్తే 2 నెలల వరకు సైలెన్స్. సడన్గా 2 నెలల తర్వాత కాల్ వచ్చింది. ఈ కాల్ వచ్చిన తర్వాత ఫస్ట్ మీ డీటెయిల్స్ ఏంటంటే మొత్తం గ్యాదర్ చేశారంట. చేశారు తర్వాత మీతో నెక్స్ట్ డిస్కషన్ వెళ్ళాలి అంటే మీరు మినిమం ఇంత పే చేయాలండి బుకింగ్ ఫీ లాగా. సో 2.5 lakhs 3 lakhs పే చేశాడు ఆయన. ఇప్పుడు సరే మీకు ఫ్రాంచైజీ ఇవ్వాలి అంటే ఇది ప్రాసెస్ అండి అని డాక్యుమెంటేషన్ స్లోగా వెళ్తున్నారు, ఏం తొందర లేదు, వెళ్ళి వెళ్తున్నారు వాళ్ళు. ఈయన కూడా రోజు కాల్స్ అవుతున్నాయి. వాడు ఫోన్ చేసిన ప్రతిసారి తెలివిగా, నిన్ననే పలానా సెంటర్లో ఓపెన్ చేసామండి బ్రాంచ్, దీనిలో ఇంత నంబర్స్ నడుస్తున్నాయి, ఇదిగో ఈ 2 బ్రాంచ్లు లాస్ట్ 6 months తీసుకుని చాలా బాగా నడుస్తున్నాయి ఈ నంబర్స్. రియల్గా మార్కెట్ న్యూస్ ఫాలో అవుతున్నారు. సో వెరీ వెల్ డన్ రీసెర్చ్ అప్డేట్ చేస్తున్నారు. ఈయన కూడా అంతా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకైనా మంచిదని చెప్పి విజయవాడ ఫోన్ చేసి పలానా ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి, ఏదండి ఇట్లా ఫ్రాంచైజ్ తీసుకున్నాం, మీ ఫీడ్బ్యాక్ అయినా తీసుకొని బాగుంటుంది, వెబ్సైట్ అనేది మాదించి చేయలేదు ప్రాసెస్, ఏదైనా వెబ్సైట్ అని చెప్పారంట. మరి ఈయన వెబ్సైట్కి వచ్చి ఫాలో అయ్యాడు. ఇలా ఫైనల్ GST నెంబర్ వచ్చింది, బ్యాగ్ నెంబర్ వచ్చింది, అన్ని లెజిటిమేట్గా ఉన్నాయి, ట్రాన్స్ఫర్ చేశాడు. చేసిన వెంటనే ఎందుకు ఇంకో డౌట్ వచ్చింది. తీసుకెళ్ళి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి ఈ GST నెంబర్ ఏ కంపెనీ పేరుతో ఉంది అంటే, ఆల్మోస్ట్ ఏ కంపెనీలో ఒరిజినల్ అకౌంట్ ఉందో అక్కడే వీడు కూడా పెట్టాడంట. పెట్టి హీ ఫౌండ్ అవుట్ ఆ అకౌంట్కి ఇలాంటి ఇప్పటివరకు స్కామ్ 180 crores ప్లస్ ట్రాన్స్ఫర్ అయిందంట. మై గాడ్. అండ్ హీ వెంట్ టు పోలీస్, హీ రిపోర్టెడ్. పోలీస్ సెడ్ వి కాంట్, ఇవన్నీ ఇక్కడ అమ్మవండి కష్టం. వన్ ఆఫ్ తెలుగు స్టేట్స్. ఓకే, ఒక స్టేట్ ఏమో చాలా యాక్టివ్గా ప్రొయాక్టివ్గా వెళ్తుంది, ఇంకో స్టేట్లో ఏమో వి కాంట్, వదిలేసాడు, లైట్ తీసుకోండి లేదా కంప్లైంట్ చేసుకోండి చూసుకోండి. హీ లెఫ్ట్ ఇట్, వదిలేసాడు ఆయన. నా క్వశ్చన్ ఏంటంటే, ఈయన 180 crores తర్వాత ఈయన డబ్బులు పడ్డాడు 10 lakhs. ఈయన 100 స్కామ్ చేయబడిన వాడు ఎవడో ఉంటాడు. అండ్ ఫస్ట్ నుంచి ప్రతి వాడు కంప్లీట్ చేస్తుంటాడు. ఆ అకౌంట్ ఇప్పటికీ ఫ్రీజ్ కాల, వీళ్ళెవరు రెస్పాండ్ కాల. సో ఇలాంటి వదిలేస్తే దీనివల్ల ఇంకెంత లాస్ అవుతుంది, ఇంకెంత పడతారు ఈ స్కామ్లో. సో జిగ్నేష్, ఇండియన్ లీగల్ సిస్టమ్ ఈస్ క్వైట్ స్ట్రాంగ్. సో దట్ ఈస్ నాట్ ద డెడ్ ఎండ్. First thing is police can't say no. If they said, then there is a separate means. You can go with a private complaint. ఇన్ఫ్యాక్ట్ నేను విన్న రీజనింగ్ ఏంటంటే, అరే మా స్టేషన్లోనే ఇన్ని కేసులు ఉన్నాయి, ఎక్కువ కేసులు పెడితే మాకే నెగిటివ్ ఇది అవుతుంది, ఈ కేసు మా సాలిడ్ అంటే మా పర్వ్యూ కూడా కాదు, ఇది ఎక్కడికో సెంట్రల్ వెళ్ళాలి, నేను ఏదో చేయాలి, ఇంత ఇప్పుడు మాకు వద్దు, ఓపిక లేదు, అసలు కేసు రిజిస్టర్ చేయట్లే, FIR ఫైల్ చేయట్లా.
So you can go and file a private complaint in a court. డైరెక్ట్గా ఓకే. Any citizen has a right to file a private complaint and clearly state. Then the court can do two things. They can direct the court, the station, SHO in charge to register the complaint and investigate. Or they can actually appoint investigator themselves. If it's High Court land, they will take a process, they will kickstart the process themselves. Then nobody has a right to say anything, they have to investigate it. కోర్టు నుంచి వస్తే తప్పదు వెళ్ళాలి. So there are other ways of doing. You don't have to raise your hands. The legal systems and protections are there. Kani, I still want to say this gentleman is very good. He did all his checks and అకౌంట్లో ఎన్ని వచ్చినాయి ఇప్పుడు చూడగలగాలంటే ఆయన వదలకూడదు. కావాలంటే మనం ఆయనతో వర్క్ చేసి దీని ఒక కొలిక్ తీసుకొచ్చి జనాల్ని ప్రొటెక్ట్ చేయాలి. If that account is still active, we should work with him. We should not bother with the officers in the station who are not doing a job and file a private complaint. Get a good advocate. If needed, go to that state's high court and directly get an order. We should follow due legal process to move it forward. At అబ్సల్యూట్లీ. least in the interest of the people who are not yet deceived. లేకపోతే వాళ్ళు వేసుకుంటూనే పోతారు, మనం చూస్తూనే ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ మీలో ఎవరికైనా ఇలాంటి స్కామ్స్ జరుగుంటే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండుంటే, లేదు మీ కంప్లైంట్స్ తీసుకోకపోవటం ఇట్లాంటివి జరిగి ఉంటే కింద కమెంట్స్లో రాయండి. సో దట్ అట్లీస్ట్ మిగతా వాళ్ళకి అర్థమవుతుంది ఇంకేమేమి జరుగుతున్నాయి, ఎలాంటి స్కామ్లు జరుగుతున్నాయని. అండ్ ఇఫ్ వీ ఆర్ సమ్వన్ కెన్ హెల్ప్, విల్ ట్రై టు డూ దట్. ఇప్పుడు మనం ఇంకొక మోస్ట్ కామన్గా వచ్చిన కామెంట్స్ ఏంటి అంటే, సార్ నేను ఒక సైబర్ ఇన్వెస్టిగేటర్ అవ్వాలనుకుంటున్నాను, సార్ నేను సిబిఐలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, బట్ నేను ఇవాళ ఇంజనీరింగ్ స్టూడెంట్ని, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏ సర్టిఫికేషన్ చేయాలి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఎక్కడ అప్లై చేయొచ్చు జాబ్స్కి, అసలు ప్రాసెస్ ఏంటి, నా కెరీర్ పాత్వేస్ ఏంటి. ఓకే, ఇది కామన్ క్వశ్చన్ సార్. ఇది ఆన్సర్ చేయగలిగితే మన చాలామంది ఆడియన్స్కి మనం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. Cyber is not one career option. There are many sub-careers. Governance ఉంది, leadership ఉంటుంది, blue teaming, red teaming, SOC roles ఉంటాయి. This is a matrix. But as a starter, ఒక 4-5 ఉండొచ్చు. ఇది ఒక జర్నీ. ఇది మనం ఫుల్ ఎపిసోడ్ చేయాల్సి వస్తుంది దీని మీద. సో ఐ విల్ ఫోకస్ ఆన్ ఎలిమెంటరీ, అజ్యూమింగ్ యూ ఆర్ జస్ట్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ ఆర్ యూ గాట్ అవుట్. సో మీరు కంప్యూటర్స్ లేకపోతే సర్క్యూట్ బ్రాంచెస్ నుంచి అవ్వాల్సిన అవసరం లేదు. ఉంటే మంచిది. ఇట్ మే హెల్ప్ యూ, ఇట్ మే సేవ్ యూ ఫ్యూ మంత్స్. ఎందుకంటే వాట్ ఈస్ సైబర్ అని అర్థం చేసుకోండి. సైబర్ డీల్స్ విత్ CIA, కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటెగ్రిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ మూడింటి గురించి మాట్లాడతారు. ఈ మూడింటి గురించి చేసే పనులే సెక్యూర్ చేయడాన్ని సైబర్ సెక్యూరిటీ అంటాం. సైబర్ సెక్యూరిటీ ఫెయిల్ అయినప్పుడు సైబర్ ఫోరెన్సిక్స్ వస్తుంది. ఎవడు చేశాడు అనుకోవటం. దట్ ఈస్ దోస్ 2 మినిమలిస్టిక్ డెఫినేషన్స్. సో వాట్ ఆర్ యూ సెక్యూరింగ్? యు ఆర్ సెక్యూరింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సంబాడీ. అది ఎక్కడ ఉంటుంది? ఒక కంప్యూటర్లో, ఒక క్లౌడ్లో, దట్ ఇమాజినరీ ప్లేస్, రైట్? ఇట్ ఈస్ సమ్వేర్, ఇట్ నాట్ టాంజిబుల్. దాన్ని గవర్న్ చేసేది ఎవరు? ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అది వెళ్ళే దేని మీద? ఒక నెట్వర్క్ మీద. సో అంటే మీకు ప్యాకెట్స్ అర్థం కావాలి. హౌ ద డేటా ఈస్ గెటింగ్ క్యారీడ్, హౌ ఇట్ గెట్స్ ఎన్క్రిప్టెడ్, హౌ ఇట్ గెట్స్ హ్యాక్డ్. అండ్ సేమ్ ఓఎస్లో లినక్స్ కావచ్చు, విండోస్ కావచ్చు, అండ్ ఫర్ ఆల్ యూ కేర్ మెయిన్ ఫ్రేమ్ ఆల్స్ ఆర్ సింపుల్ ఆండ్రాయిడ్ ఆర్ iOS. ఆపరేటింగ్ సిస్టమ్స్ అర్థం కావాలి మీకు. సో OSs and networking, solid fundamentals. And they do not change too much from OS flavor to OS flavor. అసలు నెట్వర్కింగ్ అయితే అసలు మారనే మారదు. TCP/IP is TCP/IP, రూటింగ్ ఈజ్ రూటింగ్, ఫైర్వాలింగ్ ఈజ్ ఫైర్వాలింగ్. అది TCP/IP 5 layers ఎక్కడ చేస్తాం, సెక్యూరిటీ ఏది పెట్టచ్చు, ఏది పెట్టలేము, అవన్నీ స్టాండర్డ్ ఉంటాయి మనకి. ఈ స్కిల్స్, ఆపరేటింగ్ సిస్టమ్ ఫండమెంటల్స్, హౌ ఆపరేటింగ్ సిస్టమ్స్ రన్, హౌ దే బూట్, where they get the boot data, where they store the credentials, how they enforce, ఎక్కడైతే ఏ ప్రాసెస్కి రైట్స్ ఇస్తాము, ఏ డేటాకి యాక్సెస్ రైట్స్ ఇస్తాము, కంట్రోల్స్ ఎట్లా ఉంటాయి, ఇదంతా ఆపరేటింగ్ సిస్టమ్స్. నెట్వర్క్స్, ప్యాకెట్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎలా వెళ్తుంది, దాంట్లో మధ్యలో దూరటం ఎలా, దూరకుండా ఆపటం ఎలా. మీరు ఏ ప్రిపరేషన్ మెటీరియల్ అని వాడండి, దేర్ ఫ్యూ గుడ్ వన్స్ అవుట్ దేర్, బట్ ఎనఫ్ ఇన్ ఓపెన్ సోర్స్. సార్ ఇక్కడ మీరు చెప్పిన వాటిలో ఐసీ సాఫ్ట్వేర్ ఆస్పెక్ట్స్, ఐసీ హార్డ్వేర్ ఆస్పెక్ట్స్. సో రెండు తెలియాలి నాకు, లేకపోతే ఒకదాన్ని తెలిసి నేను దాని స్పెషలిస్ట్ అవుతూ వెళ్ళొచ్చా? హార్డ్వేర్ ప్రస్తుతానికి బేసిక్స్ అని చెప్పుకుని వెళ్ళేద్దాం. ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ OS లేయర్,
OS interacts at boot time with a BIOS or a sector in the hard disk. అది వదిలేండి ప్రస్తుతానికి, అంతవరకు తెలుసుకుంటే చాలు మీరు. అది ఎట్లయినా ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్స్లో ఉంటుంది మీకు. దెన్ మీరు నెట్వర్క్కి వెళ్తే రూటర్ అంటే అర్థం తెలియాలి, స్విచ్ అంటే అర్థం తెలియాలి, అది నెట్వర్కింగ్ లేయర్స్లో ఏ లేయర్లో పనిచేస్తుందో తెలియాలి మీకు. ఇట్స్ లెస్ అబౌట్ ది హార్డ్వేర్, బట్ వాట్ దట్ హార్డ్వేర్ డస్ యాజ్ ఇట్ మెయిన్ డ్యూటీ. అన్నిట్లో మీరు కంప్యూటర్ తీసుకున్నా, నెట్వర్క్ రూటర్ తీసుకున్నా జిగి, అన్ని కంప్యూటర్లే. దాంట్లో ఇంటెల్ ప్రాసెసర్ ఉండొచ్చు, x86 అంటాం, లేదా ARM ప్రాసెసర్ ఉండొచ్చు, ఆర్ సమ్ అదర్ ఆర్కిటెక్చర్ బేస్. ఇట్స్ ఆల్ కంప్యూటర్. ద జాబ్ ఇట్ ఈస్ డూయింగ్ ఈజ్ డిఫరెంట్. దాంట్లో పెద్ద ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు, లేకపోతే OS లెస్ కూడా ఉండొచ్చు, OS లేకుండా పనిచేస్తాయి. ఈ డిఫరెన్స్ తెలిస్తే మిగతా మీ వర్క్ మొత్తం OS లేయర్స్లో, నెట్వర్క్ లేయర్స్లో ఉంటుంది. ఆ రెండిట్లో మీకు కమాండ్ వస్తే OS వాడుకొని మీరు షెల్ వాడుకొని, లినక్స్ షెల్ వాడుకొని మీరు కమాండ్స్ స్క్రిప్టింగ్ చేయొచ్చు. ప్రొటెక్షన్ రావాలి మీకు. లినక్స్ స్క్రిప్టింగ్ నెక్స్ట్ లెవెల్లో, ఆర్ విండోస్ స్క్రిప్టింగ్ ఇఫ్ యూర్ విండోస్ ఫ్యాన్. నెట్వర్క్ లెవెల్లో ఇక్కడి నుంచి గేట్వేలో ఏం జరుగుతుందో తెలిస్తే దాన్ని బైపాస్ చేయటం, బైపాస్ అయితే కనుక ప్రొటెక్షన్ చేయటం, ఇవన్నీ నెట్వర్క్స్. IP అడ్రస్ అంటే డెఫినేషన్ ఏంటి, రూటింగ్ ఎట్లా జరుగుతుంది, సబ్నెట్ మాస్క్ ఏంటి, ఇవన్నీ బేసిక్స్ వస్తే అప్పుడు నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడుకోవచ్చు. మీరు కంప్యూటర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ డోంట్ లుక్ ఫర్ షార్ట్ కట్స్తో మీ నాలెడ్జ్ ఎప్పుడు రిఫైన్ కాదు. ఏదో వెళ్ళిపోయి ఎక్కడో ఒక హైదరాబాద్లో లొకాలిటీలో ఫాస్ట్గా 2 వారాల్లో ఇచ్చేస్తారు, సర్టిఫికేట్ వచ్చేస్తుంది, నేను H1B వీసాకి వెళ్ళిపోదామంటే ప్లీజ్ డోంట్ కమ్ టు సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్. దిస్ కాంట్ బీ డన్. ఇట్ టేక్స్ లాంగ్ టైమ్, బట్ గివ్స్ యు లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. బాగా తృప్తి వస్తుంది మీకు, కాన్ఫిడెన్స్ వస్తుంది. టైం స్పెండ్ చేయండి. మీకు ఏం అవసరం లేదు. క్లౌడ్ యాక్సెస్ ఫుల్గా ఫ్రీ ఇస్తాడు అన్ని క్లౌడ్ ప్రొవైడర్స్. నెట్వర్క్ మీ కంప్యూటర్ కనెక్టెడ్ ఉంది. మీరు ఓన్లీ చదువుకొని ప్రాక్టీస్ చేయాలి. దీంట్లో ఓన్లీ పుస్తకం తిరిగేస్తే వచ్చేది కాదు. కంటెంట్ ప్రొవైడర్స్, ISC స్క్వేర్ హ్యాస్ గుడ్ గైడ్స్. CISSP కష్టం ఎర్లీ స్టేజ్ వాళ్ళు క్రాక్ చేయటం. దాంట్లో అసోసియేట్ సర్టిఫికేషన్ ఉంది, దాని మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఇఫ్ యూ ఆర్ మోర్ ఫ్రమ్ non-technical background, CISA is better because it's only focused on audit and governance. And if you are a very hands-on person, GIAC content, GIAC వాళ్ళది most of the hands-on certifications of those వాళ్ళ trainings కూడా చాలా బాగుంటాయి. ఎక్స్పెన్సివ్ అయినా కానీ their trainings and their content is generally supposed to be good. బట్ అది కాకుండా మీకు ఇష్టం వచ్చిన కంటెంట్ వాడుకోండి మీరు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెట్ అండ్ ప్రాక్టీస్. సో ఇది చదివితే వచ్చేది కాదు. చదివితే వచ్చే ఉద్యోగాలు సైబర్ సెక్యూరిటీలో, ఫోరెన్సిక్లో ఉండవు. ఇట్స్ హ్యాండ్స్ ఆన్. మీకు ఒక డివైస్ని క్రాక్ చేయాలంటే యూ హ్యావ్ టు టచ్ ద కంప్యూటర్ కీబోర్డ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కమాండ్స్. అది చదివేస్తే మీకు ఆ కమాండ్ పనిచేయలేదు అనుకో, షెల్లోకి వెళ్ళి నువ్వు LS కొట్టం కూడా రాకపోతే నువ్వు స్క్రిప్ట్ ఎక్కడి నుంచి రాస్తావు జిగి? విండోస్ పవర్ షెల్, ఆ కాంప్లెక్స్ కమాండ్ గురించి కూడా మాట్లాడలేదు నేను. నువ్వు మ్యాక్ వాడు, ఆండ్రాయిడ్ ఫోన్ వాడు, లేకపోతే మనం చెప్పిన మాటలతో ఎక్సైట్ అయిపోయి నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిపోవాలంటే నో, ఇట్ ఈస్ నాట్. ఇట్ ఈస్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ విత్ హార్డ్ వర్క్ అండ్ ద పాత్ ఈస్ దేర్. ఇట్ ఈస్ a good career option, but this is not a career option to become something specialist overnight. టిపికల్లీ ఎంత టైం పట్టుతుంది సార్ ఒకళ్ళు నిజంగా ఇప్పుడు మీ లెవెల్కి రావాలి అంటే, ది కైండ్ ఆఫ్ ఇంత ఎక్స్పీరియన్స్ రియల్ కేసెస్ డీల్ చేయాలి అంటే ఎంత ఏజ్, స్టెప్పింగ్ స్టోన్స్ ఎలా ఉంటాయి? మల్టిపుల్ ఎంట్రీ పాయింట్స్. యూ కెన్ స్టార్ట్ యాజ్ ఎ SOC అనలిస్ట్. ఎంట్రీ పాయింట్ యూ ఓన్లీ నో SIM తెలుస్తుంది, బేసిక్ OS అండ్ నెట్వర్క్ ఫండమెంటల్స్ తెలిస్తే ఆ వచ్చిన అలర్ట్ అనలైజ్ చేస్తాం. మన వల్ల అయితే అక్కడే క్రాక్ చేస్తాం, లేదా నెక్స్ట్ లెవెల్ పంపిస్తాం. నెక్స్ట్ లెవెల్ ఈజ్ యువర్ సీనియర్, హీ డిగ్స్ ఇంటూ ద ఎక్స్ట్రా ఎవిడెన్స్, సీస్ ఇస్ రియల్ అటాక్ ఆర్ నాట్. అట్లా లెవెల్స్లో SOC అనలిస్ట్ 1, 2, 3. SOC నుంచి నువ్వు ప్రమోట్ అయ్యి మేబీ యూ విల్ గో ఇంటూ ఏ రెడ్ టీమ్ ఆర్ బ్లూ టీమ్. Then you can probably become a security auditor or a CISO path or assistant CISO path. అట్లా పాత్ ఇవాల్వ్ అవ్వకుండా వెళ్తుంది. దీంట్లో మల్టిపుల్ పాత్స్ ఉంటాయి. సో యూ వాంట్ టు టేక్ ఏ మోర్ ఆడిట్ పాత్స్, CISA అవ్వచ్చు. లేదు ఆఫ్టర్ SOC అనలిస్ట్ రెడ్ టీమ్ అయిపోయిన తర్వాత యూ కెన్ బికమ్ ఏ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్. There you collect the evidence. So hopping from anywhere is too possible as long as it's linear. Don't try to make quantum leaps here. ఒక అనలిస్ట్ కింద 3 సంవత్సరాలు పనిచేసి వెళ్ళి CISO అయిపోదాం అంటే మీకు అర్థం కూడా కాదు. సో అండ్ ఇట్స్ మేము CISSP చేసినప్పుడు ట్రైనింగ్లో టిపికల్గా చెప్తాం, సైబర్ సెక్యూరిటీ ఆర్
for that matter forensics, is 100 mile wide and 2 miles deep. మీరు ఏదన్నా ఒకటి ఉండాలంటే ఒక దాంతో యూ కాంట్ బికమ్, యూ నీడ్ టు అండర్స్టాండ్. ఒక 100 రకాల రూటర్లు ఉంటాయి, ఒక 100 రకాల ఫ్లేవర్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. డేటాబేస్లోకి అయితే నేను వెళ్ళను. వాటిలన్నీ మిక్స్ చేసి మ్యాచ్ చేసి కాన్ఫిగరేషన్ మెథడ్స్ విల్ బి వెరీ డిఫరెంట్. అండ్ దానిపైన కోడ్, అప్లికేషన్ కోడ్ ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు రాస్తాడు. సో రోజుకు కొత్త వనబిలిటీ వస్తుంది. సో ఇట్ ఈజ్ ఎ వెరీ వెరీ డైనమిక్ వరల్డ్. Imagine you are a doctor who have to study every day at least 1 hour. It's an intense field, very rewarding field. But definitely not for someone. No, not with the same heart. ఒక్కసారి చదివేసి 4 ఏళ్ళు చదివి ఇంక జీవితాంతం బతికేస్తుంటే అవ్వదు. No, please don't. Because then you're setting up yourself failure. మీరు ఫస్ట్ ఇయర్ తర్వాత డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ రీసెట్ చేసుకోవాల్సి వస్తుంది పాత్. ఇఫ్ యూ థింక్ మన జీవితంలో ఆ ఇన్వెస్టిగేషను లేకపోతే అనాలిసిస్ అది మన జీవితాంతం ప్రేరణ ఇచ్చి ముందుకు పంపిస్తుంది అనుకుంటేనే మనం దీంట్లోకి దిగాలి. డెఫినెట్లీ నాట్ ఫర్ ఎవ్రీబడి. మురళీ మాస్టర్ని గట్టిగా పుష్ చేసన్నా ఒక మంచి కాంటెంట్ ఆన్ లెర్నింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్, ఈ పాత్ వేస్ వాటి మీద తీసుకొని ట్రై చేద్దాం. బట్ బిఫోర్ వీ ర్యాప్ అప్ ఇంకొక కేసు చెప్తా. వద్దు, వన్ లాస్ట్ కేస్. ఈ కేసుతో వీల్ ర్యాప్ అప్. ఓకే. రీసెంట్గా అగైన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ట్రావెల్ టు హైదరాబాద్. షీఈస్ ట్రైంగ్ టు బుక్ ఏ హోటల్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్కామ్. ఇది యాక్చువల్గా బిజినెసెస్ కూడా రియలైజ్ అవ్వాల్సిన స్కామ్. సో ఏం చేసిందంటే ఈ అమ్మాయి మంచి హోటల్, పేరే చెప్తాను నేను, లెమన్ ట్రీ హోటల్ బుక్ చేద్దామని చెప్పేసి షీ ఓపెన్డ్ గూగుల్ మ్యాప్స్లో లెమన్ ట్రీ హోటల్ వచ్చింది. అక్కడ కాల్ బటన్లో ఫోన్ నెంబర్ ఉంది, టిపికల్ 040 సమ్ నెంబర్. సో కాల్ చేసింది. కాల్ చేసిన వెంటనే ఫస్ట్ రింగో లేదా రింగ్ అవ్వకుండా కట్ అయిపోయింది. వెరీ గుడ్, ఇంతవరకు నో ప్రాబ్లం, పని చేయట్లేదు నెంబర్ అనుకున్నాం. నెక్స్ట్ 30 secondsలో ఒక నార్మల్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ట్రూ కాలర్లో లెమన్ ట్రీ హోటల్ ఉంది. అరే సరే ఎవరైనా అనుకుంటా, సరే వాళ్ళకి వచ్చిందేమో వాళ్ళు కాల్ చేశాడు అంటే కాల్ చేశాడు రూమ్ ఏం కావాలి, ఇదేంటి అదేంటి అని చెప్పాడు. మేము ఆన్లైన్లో బుక్ చేస్తే ప్రైస్ అరౌండ్ 4,500 ఏమో ఉంది. వీడేమో 4,000 రూపీస్ అన్నాడు. 500 రూపీస్ తగ్గుతుంది కదా, మనం మిడిల్ క్లాస్ పీపుల్ 500 రూపాయలు వెరీ గుడ్. సరే ఏంటంటే ప్రాసెస్ ఏంటి అంటే మీరు ఇప్పుడే బుక్ చేయాలండి. సరే నాది ఇంటర్నేషనల్ కార్డ్ అండి, లేదంటే ఇండియా కార్డే కావాలి. సరే ఓకే నా కార్డ్ తీసుకో అని చెప్పేసి నా కార్డ్ ఇచ్చా. సరే వాడు ఇప్పుడు ఏమంటాడు, మీరు ఇప్పుడే కార్డ్ నెంబర్స్ చెప్పండి నేను బ్లాక్ చేస్తాను అంటాడు. సరే యూఎస్లో అంటే నేను కార్డ్ నెంబర్ చెప్తే వాడు బ్లాక్ చేస్తాను ఐడియా ఉంది. ఇండియాలో కాన్సెప్టే లేదు, మన నెంబర్ ఎప్పుడు చెప్పాం మనం. దాంతోపాటు వాడు నంబరే కాదు, ఓటీపీ సివివి అంటే బేసిక్లీ ఇట్స్ స్కామ్. సో కార్డ్ హోల్డర్ నాట్ ప్రెజెంట్ ట్రాన్సాక్షన్స్ అలౌ చేయదు ఆర్బీఐ. ఇండియాలో లేదా కాన్సెప్ట్, అది తెలుసు నాకు. బట్ అయినా సరే అలా అనుకున్నా కూడా, లెమన్ పెద్ద హోటల్ అనుకున్నా కూడా వాడు మొత్తం డీటెయిల్స్ ఆడటం మొదలు పెట్టాడు. నాకు అర్థమైంది, నాకు ఫోన్ అందా. సో ఫోన్ తీస్తున్నా, అరే భాయ్ బోలో కహాసే బాత్ కర్ రహే హై. వాడు సెట్ లో ఈసే హైదరాబాద్ సే అన్నాడు. కహాసే బాత్ కర్ రహే హైదరాబాద్ అన్నా అంటే ఆప్కో కహా పే చాహియే హోటల్ అన్నాడు. బంజారా హిల్స్, మేబీ బంజారా హిల్సే బాత్ కర్ రహా. వాడు ఖుషి అయ్యాడు, మన దగ్గర ఆన్సర్ తీసుకుని అదే అడుగుతున్నాడు. సరే ఇంకో 2 సార్లు గట్టి మాట్లాడు, టక్కు ఫోన్ పెట్టి. సో బేసిక్గా ఇది కూడా మనల్ని పడిన నెట్. అక్కడ జెన్యున్ వెబ్సైట్లో జెన్యున్ లిస్టింగ్లో సో ఈ కంపెనీ వాడు సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల వాడి పొటెన్షియల్ కస్టమర్స్ లూజ్ అవుతున్నారు. ఇందులో బార్బిక్యూ నేషన్ కూడా జరిగింది అదే. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ హ్యాపెనింగ్ విత్ బార్బిక్యూ నేషన్. ఇంటర్నెట్ తీస్తే గూగుల్లో సెర్చ్ చేస్తే ఫ్రాంచైజ్ స్కామ్స్ అని డామినోస్ దగ్గర నుంచి ఎవరిని వదల. సో దిస్ ఈస్ ఎ రియల్లీ ఇంపార్టెంట్ లెసన్ ఫర్ ఆల్ ది కార్పొరేట్స్ బిజినెసెస్ టు మెన్షూర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇస్ సెక్యూర్. అయితే మీ కస్టమర్స్ లూజ్ అవుతున్నారు అక్కడ. డొమైన్స్ క్రియేట్ చేసినప్పుడు మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని కొడతాం, హెచ్డిఎఫ్డిఎం బ్యాంక్ కొడితే నీకు సైట్ హిట్ తగులుతుంది. ఎందుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ .cc అని పెడతాడు, వాడు .net అని పెడతాడు, అంత కాపీ పేస్ట్ చేస్తాడు మిగతా ఇన్ఫర్మేషన్ అంతా. సో బట్ ఇట్స్ ఇంపాసిబుల్, దేర్ 1000 TLDs టాప్ లెవెల్ డొమైన్స్ అవైలబుల్. యూ కాంట్ ఆస్క్ హెచ్డిఎఫ్సి గో అండ్ సెక్యూర్ హెచ్డిఎఫ్సి నేమ్ ఇన్ ఆల్ డొమైన్స్. కరెక్ట్. దేర్ షుడ్ బి సంథింగ్ డన్ ఆన్ అవర్ సైడ్. సో హెచ్డిఎఫ్సి ఇచ్చే ఎక్స్ట్రా సెక్యూరిటీ మెజర్స్ చూసి లాగిన్ చేసే ఉంది ఒకసారి చూసుకో. అండ్ ద బ్రౌజర్ ఆల్సో గివ్స్ ద లాక్ కీ. It takes probably 5 seconds to just browse and keep that. అది ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఆ 2 ముక్కలు చూసుకుంటే మనం మన నెక్స్ట్ ఎపిసోడ్ సెక్యూర్ హ్యాబిట్స్ ఆన్ ఇంటర్నెట్ మీద చేద్దాం, అప్పుడు ఇవన్నీ చెప్దాం. వండర్ఫుల్. సో లెట్స్ ర్యాప్ ఇట్ లైక్ దిస్ సార్. మనము వాట్ యూర్ గోనా డూ ఇస్ వీ విల్ ప్లాన్ ఫర్ లైవ్ సెషన్స్.
సో చాలా మంది వాళ్ళ కేసెస్ డిస్కస్ చేద్దాం మాతో అని చెప్పి మా ఫోన్ నెంబర్స్ అడగటం, లేకపోతే మీతో మేము మాట్లాడాలి, టైం ఇవ్వండి అని చాలా మంది అడుగుతున్నారు. మనం ఏం చేద్దామంటే విల్ డూ లైవ్ సెషన్స్, అది బీట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్. జిగ్నేష్, యూ హ్యావ్ టు గ్రూప్ సమ్ ఆఫ్ దోస్ థింగ్స్ టుగెదర్. లేదా బ్యాక్ అండ్ ఫోర్త్ అయితే సేమ్ క్వశ్చన్ రావచ్చు లైవ్లోను. సో అప్పుడు మనం లైవ్ కేసెస్ తీసుకోకుండా Okay. లైవ్లో వాళ్ళతో కాన్వర్సేషన్ చేద్దాము. ఠీకే. బట్ మీరు కేసెస్ గురించి డిస్కస్ చేయాలి అనుకుంటే మాతో రీచ్ అవుట్ టు అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్లో మురళి_మాస్టారు కెళ్ళి మీరు డైరెక్ట్గా మెసేజ్ చేస్తే మాకు వీ విల్ గ్రూప్ యువర్ కేసెస్, వీళ్ళు వ్యాలిడ్ కేసెస్, స్ట్రాంగ్ కేసెస్ ఉన్నవి తీసుకొని వీళ్ళు లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్ విత్ యూ సో దట్ అదర్స్ ఆల్సో విల్ లర్న్ అలాంగ్ విత్ యూ. We can also try and bring law enforcement. Absolutely. We can plan and do that. Yeah. Subscribe. Murali Master. See you in the next one.